ఇక్కడ నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దార్శనికత అంటే ఏమిటి? భారత ప్రభుత్వము 1951 2017 మధ్య కాలంలో 12 పంచవర్ష ప్రణాళికలను ప్రకటించి అమలుపరిచింది. అయితే ఈ 65 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. పైగా భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. ఈ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ అంటే నిధుల కోసం కానీ విధుల కోసం కానీ రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం అనేది ఉంటే దాన్ని ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ అని అంటాం. మరి భారత ఆర్థిక వ్యవస్థను ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ అని చెప్తాం. ఈ నేపథ్యంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన నిధుల కోసము భారత ప్రభుత్వంపై ఆధారపడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అభివృద్ధి వ్యూహాలను రచించుకోవటంలో కూడా స్వేచ్ఛ లేదు. అందువల్ల 65 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మరి ఇలాంటి పరిస్థితులలో భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను సమీకరించుకోవటంలో కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి వ్యూహాలను రచించుకోవటంలో కానివ్వండి, మరింత స్వేచ్ఛను, పారదర్శకను అందించాలా అని భావించి 1/1/2015 ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఈ నీతి ఆయోగ్ మొదటి సమావేశము 8/2/2015 జరిగినది. ఈ సమావేశంలో పంచవర్ష ప్రణాళిక వ్యూహమునకు స్వస్తి చెప్పి దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహమును ప్రకటించింది.